దేవునిగా అంగీకరించలేనటువంటి పరిస్థితులలో వారు ఉండిపోయారని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారికి ఏం చేస్తుందంట? సత్యాన్ని గ్రహించకుండా, నిజంలో వారి నడవకుండా, నిజమైన మార్గంలో వారిని నడవకుండా, కుతంత్రాలు కల్పించినటువంటి మార్గాల్లో నడిపించి ఈ రోజున మరణకరమైనటువంటి పాపానికి వారిని బానిసలుగా చేసి, మరణానికి పాత్రులుగా చేసి, ఉగ్రతలోనికి అనగా నరకానికి నడిపించేటట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా ఈ అపవాది అనగా సాతానుకు జనకుడు అండి. వాళ్ళు సాతాను బిడ్డలండి. సాతాను సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని అంగీకరించలేడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే వారిలోనికి ప్రవేశించి సత్యాన్ని నమ్మకుండా చేసి, ఆ సత్యంలో నడవకుండా చేసి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి కనులకు గుడ్డితనము కలుగు చేసి సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా దేవుళ్ళు కానీ దేవుళ్ళను ఆరాధించేటట్లుగా చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? వీళ్ళందరినీ కూడా ఏమైనా సరే క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయాలి. అపవాది పని ఏమిటండి? ఈ రోజున బ్రిటిష్ వారి నుండి మనం స్వతంత్రం సంపాదించుకోవడం కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? మీరు దేన్ని ఎదిరించాలో తెలుసా? అపవాదిని మీరు ఎదిరించండి. అది వంగి సాగిలు పడద్దు, నమస్కారం చేయొద్దు. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాది పోయి మామూలుగా ఏమైనా వస్తాడా? పేతురు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదలని వాడు ఎలా ఉంటాడమ్మా? వాడు ఉరులు కాచుకుని ఉంటాడండి. ఎక్కడ ఎవరు దొరుకుతారో వాళ్ళని అలాగే పట్టుకుని మింగేయాలని, వాళ్ళని అలాగే పాడు చేయాలని, దేవునిలో నుండి వెనక్కి తీసుకురావాలని, సత్య సంబంధమైనటువంటి విషయాలలో వారు ఉండకూడదని వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి అపవాది ఎలా ఉంటాడమ్మా? ఎవరిని మృంగుదునా అని మనం అనుకుంటాం. నిన్నటి దాకా బాగానే ఉన్నాడు కదా, ఈ అబ్బాయికి ఏమైంది, ఇంతలో మారిపోయాడు అనుకుంటాం. కానీ సాతాను కోరల్లో వాడు చిక్కుకుపోయాడు అనమాట. వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు అంటాడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పబడినటువంటి మాట ఏంటమ్మా? నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడండి. ఈరోజు నీ ఎవరిని మృంగుదుమా అని, ఎవరిని దేవుని నుంచి వెనకలాగేనని వాడు ఎప్పుడు వాడి పనే అదే అండి. మన ఎవరిని బిడ్డలని వీళ్ళందరినీ కూడా రక్షణ మార్గాలు ఎదుగుతూ ఉంటే వాడు రకరకాలైనటువంటి ఆలోచనలు కల్పించి వాళ్ళని రకరకాలైనటువంటి విషయాలకు ప్రతిఫలాలకు గురి చేసి వాళ్ళ దేవుని నుండి లాగేలని చూస్తాడు. కానీ మనం ఏం చేయాలి? మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి, మన గ్రామం కోసం మనం ప్రార్థన చేయాలి, మన సంఘము కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మన బిడ్డలకు ఒక కాపుదలగా ఉంటుంది, ఒక కంచిగా ఉంటుంది, ఒక ఆదరణగా ఉంటుంది. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనకి అపవాది ఎదిరించాలండి మనం. కానీ అపవాది అంటే ఎవరండి? ఏమా ఈ అపవాది అంటే ఎవరు అని మనము కనుక దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదువు. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. ఈరోజు మనం పోరాడేది ఏంటో తెలుసండి? యుగ సంబంధమైన దేవత మనుషులలోను ప్రధానుల్లోనూ రకరకాలంటే వ్యక్తుల్లో వాడు గూడు కట్టుకుని పోయి వాళ్ళని ఏర్పాటు చేసుకుని రకరకాలుగా క్రైస్తవుల మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానుసారం జరుగుతాయని దేవుని యొక్క గ్రంథంలోనే రాయబడి ఉంది. అయితే మనం ఏం చేయాలి అంటే, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది, మనము అంచె దినాలలో ఉన్నాము, అపాయకరమైన దినాలలో ఉన్నాం. అందుకని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని మనం సత్యాన్ని గమనించి మరీ మెలకువ కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా నడవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మనం పోరాడినది ఎవరితోనట? లోక సంబంధులైనటువంటి వ్యక్తులు కాదండి, ఈ దురాత్మల
సమూహములతోనూ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహాలు ఏం చేస్తున్నాయి? ఈ మనుషులలో దూరి రకరకాలైనటువంటి వేషాలు వేసి ఏర్పరచబడిన వారిని సైతము ఏ విధంగా మోసం చేయాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ తిరుగుతున్నాయి. కానీ ఈ రోజున మనము అనగా దేవునిని అంగీకరించినటువంటి మనము మన జీవితాలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ప్రతి సమస్యలోను, ప్రతి ఇబ్బందులోను, ప్రతి ఇరుకులోనూ కూడా దేవాతి దేవుని మీద మనం ఆధారపడాలి. ఆ విధంగా ఆధారపడి కనుక మనము ముందుకు వెళ్ళకపోతే, అందుకే దేవుడు అంటాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆ ఒక వచనాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యం పేతురు రాసినటువంటి పత్రికలోనే ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే ఆ మాట రాయబడినటువంటి ఈ ఆకాశమును ఈ భూమి కూడానంట అగ్ని చేత లయము చేయబడడానికే ఉందే అని రాయబడింది. ఆకాశం భూమి దేని కొరకు ఉన్నాయంట? అగ్ని చేత లయము చేయబడాయి. ఓ రోజున ఇవన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట? అగ్ని చేత కాల్చబడుతూ ఉంది. ఇది అశాశ్వతమైన రాజ్యం. మనము శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఈ అశాశ్వతమైనటువంటి రాజ్యములో నుండి మనము వేరు చేయబడాలి. అనగా ఈ లోకములో మనం శారీరకంగా మరణించిన తర్వాత ఆత్మీయంగా జన్మించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున మనం జాగ్రత్తగా కనుక వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే ఇవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఎవరో చూస్తున్నారని కాదు, లేకపోతే పాస్టర్ గారు ఏదో అంటున్నారని కాదు, లేకపోతే మన అమ్మ నాన్నలు ఏదో అంటున్నారని కాదు, కానీ మనల్ని మనమే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజున తీర్పు ఉంటుంది. దేవాతి దేవుడు నా విషయాలన్నీ ఎరిగిన దేవుడు, నీ విషయాలన్నీ కూడా ఆయన తెలిసే ఉన్నది. మనం ఏది కూడా ఆయన ముందు దాచలేము, అబద్ధము ఆడలేము. జాగ్రత్త. మన పెదవులను మనము కాచుకోవాలి. మన యొక్క స్థితిగతులను మనము దేవునికి దగ్గరగా చేసుకోవాలి. లోకానికి మనము దూరముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకములో నిజమైన ఆ స్వాతంత్ర్యము లేదు, కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడే నిజమైన స్వతంత్రం ఎక్కడ ఉంటారంటమ్మా? ప్రభువే ఆత్మ అంట. ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరన్నమాట? ఆత్మ అయి ఉన్న దేవుడు. అందుకే ఆయన ఏమన్నారు? నేను ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందండి? స్వతంత్రం ఉంటుందండి. ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం చాలా ఫ్రీడమ్గా ఉండగలము, శక్తిమంతులుగా ఉండగలము. మనల్ని ఏ అపవాది కూడా ముట్టలేడండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆత్మను గూర్చి కొన్ని మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఈ రోజున ఆత్మ ఎక్కడైతే ఉందో ఆత్మ అన్ని విషయాలలోనూ మనల్ని ధైర్యపరచి, అనగా ఈ లోకము నుండి వేరు చేసి పరలోకము వరకు వెళ్ళే వరకు కూడా ఆత్మ ప్రతి విషయాన్ని కూడా మనల్ని బోధించి ధైర్యపరుస్తుంది, మన జీవితాన్ని చక్కదిద్దుతుంది, మనలోని లోపాలను కూడా అది ఎత్తు చూపుతుంది. ఆ లోపాలను సరిచేసుకునేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆయన కార్యాలు చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలోని 16వ అధ్యాయంలో 8వ వచనం నుండి ఒకసారి చూద్దాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను.
అక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన మనలోనికి వస్తే ఏం చేస్తాడట? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి కూడా ఆయన మనకి తెలియజేస్తాడండి. ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యం ద్వారా పాపం అంటే ఏమిటి, తీర్పు అంటే ఏమిటి, నీతి అంటే ఏమిటి, ఈ లోకంలో మనం ఎలాగున జీవించాలి, ఆయన తీర్పు నుండి తప్పించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక రీతులుగా ఆయన బోధ చేస్తూనే ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనకు వినిపిస్తూనే ఉన్నాడు. ఈ రోజున చెవులు గల వారు వింటున్నారు, దురద చెవులు గల వారు వాటిని పెడచెవిని పెడుతూ ఉన్నారు. సత్యాన్ని నమ్మకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసింది. అందుకే దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దుఃఖపడుతూ, ఈ మనుషులు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరండి, చూచుట మట్టుకు చూతురు కానీ వారికి కాన రావడం లేదని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ రోజున వాక్యము ప్రకటించబడుతుంది, కానీ ఈ వాక్యము ప్రకటించబడుతుండగా ఈ సత్యాన్ని అనేక మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇది నాకు కాదులే, వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉన్నారని. కానీ నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదో ఒక రోజున మరలా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడండి. మనందరినీ కూడా ఆయన ఈ లోకానికి ఏ విధంగా అయితే వచ్చి చనిపోయి తిరిగి మరలా మూడవ దినాన్ని తిరిగి లేచారో, ఆయన నామములో విశ్వసించిన వారందరూ కూడా చనిపోయినా కూడా మరలా ఆయన మధ్యాకాశానికి వచ్చి స్వరముతో పిలిచినప్పుడు ఆయన పిల్లలైన మనందరము కూడా సమాధులలో నుండి తిరిగి లేస్తాం. దేవుని నామములో మహిమ కలుగును గాక. మనము సజీవులమే కారణం మనము సజీవుడైన దేవునిని నమ్ముకుని ఉన్నాం. ఆయన నమ్ముకునేటువంటి అనగా ఆయన ఏ ఆత్మ అయితే సమాధిలో నుండి లేపిందో అదే ఆత్మ మనలో ఉంది కనుక, అదే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఆత్మ కూడా మనలను జీవింపజేస్తుంది. సమాధిని గెలిచేటట్లుగా చేసి పరలోక రాజ్యంలో నిత్యము యుగ యుగాలు కూడా ఆయనతో ఆనందిస్తాం. ఆయనను రక్షకునిగా గనక అంగీకరించకపోతే నిత్యము కూడా అక్కడ ఏముంటది అంటే ఏడ్పును పండ్లు కొరుకుటయు నిత్యము యుగ యుగాలు ఆ అగ్ని గంధకాలలో మండుతూ ఉంటాం. నా దేవుడు అన్యాయస్తుడు కాదు తల్లి, నా దేవుడు అన్యాయస్తుడు కాదు తమ్ముడు. ఈ రోజున దేవాది దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఎవరిని కూడా అన్యాయముగా శిక్షించే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆదాము దేవుని కుమారుడయ్యుడు కూడా పాపము చేసినప్పుడు ఆదామును ఏదోని తోటలో నుండి గెంటివేసినటువంటి దేవుడు నోవహు దినాలలో అక్కడి ప్రజలు దేవునిని మరిచి ఇష్టానుసారముగా తిరుగుతున్నప్పుడు జల ప్రళయము వారి మీదకి రప్పించిన దేవుడు లోతు దినాలలో వారు దేవుని వ్యతిరేకించి ఇష్టానుసారంగా వారి శరీరేచ్ఛలకు లోనైనప్పుడు వారిని అగ్ని గంధకాలు కురిపించి వారిని సమూల నాశనము చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఈ రోజున నీకు నాకు కూడా ఆయనలో లేకపోతే, ఆయనలో మనము జీవించకపోతే, ఆయనలో పరిశుద్ధంగా జీవించకపోతే, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుడై ఉన్నాడని చెప్పిన మాటను మనము ఆయన వాక్య ప్రకారము కనుక మనము జీవించకపోతే దేవుడు నీకు నాకు కూడా మరలా శిక్ష విధించడానికి రాబోతూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. మన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదే రక్షణ దినమమ్మ. ఈ రోజు నేను నిర్లక్ష్యం చేసుకోవద్దు తల్లి, నేను నీతో మాట్లాడుతున్నాను. ఎంతకాలం ఈ లోకాన్ని శ్రేయించి ఈ లోక వైభోగాలతో ఈ లోక సుఖాలతో నీవు జీవిస్తూ ఉంటావు కలిసి, అవన్నీ కూడా ఒక రోజున లయమైపోతూ ఉన్నాయి. నువ్వు మేడల్ని ప్రేమిస్తున్నావా, బంగారాన్ని ప్రేమిస్తున్నావా, మిత్రుల్ని ప్రేమిస్తున్నావా, నీ ఆస్తిపాస్తుల్ని నీ కార్ని ప్రేమిస్తున్నావా, ఇవన్నీ కూడా ఒక రోజున నీతో రావమ్మా, ఇవన్నీ లయమైపోతాయి. నేను పిలిస్తే ఈ సమస్తాన్ని విడిచిపెట్టి ఈ రోజే నీవు మరణిస్తే నా సన్నిధికి రావాల్సిన వాడివే తప్ప నీవు సంపాదించుకున్న ఒక పైసా కూడా నీతో రాదు. మరి దేనిని చూసి ఈ లోకంలో నీకు గర్వం, దేనిని చూసి ఈ లోకంలో నీకు అతిశయం అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు ఎంతకాలం ఈ లోకాన్ని స్నేహించి ఈ లోక వైభవాలతో నీవు నశించి దేవుని దూరం చేసుకుంటాం. దేవత దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు. ఆయనే ఆశ్రయము, ఆయనే కేడము, ఆయనే శైలము, ఆయనే సర్వస్వమై ఉన్నాడు. ఆయనే మనం నమ్ముకుని కోట అయి ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. నిత్యము యుగ యుగాలు కూడా ఆయనతో మనము జీవించినట్లుగా ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించడానికి కలువరి శిలువలో ఆయన వేలాడదీయబడి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన సమాధి తిరిగి లేచాడు. ఎందుకు తెలుసా? ఈ రోజున నిన్ను నన్ను క్షమించడానికి, ఆయన రక్తం ద్వారా నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి
అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజున సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఏమాత్రమును త్రోసివేయనని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా ఎద్దుకు రండి. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపముల రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లగా చేస్తా. నేను మీ ప్రతి దోషాన్ని కూడా క్షమిస్తా. ప్రభువా నన్ను క్షమించు నాయనని మోకరిల్లితే ఆయన నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీది నాది ఆలస్యం. ఇంత గొప్ప రక్షణను ఎలాగో నిర్లక్ష్యం చేసుకుంటాం. నేడు మనం ఉన్నాం, రేపు మనం ఉంటామో లేదో మనకి తెలియదు. రేపు మనది కాదు, ఈ రోజే మనది. ఈ రోజే మనము దేవునిని రక్షకుని అంగీకరిద్దాం.